బంటుమిల్లి టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కాగిత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి టీడీపీ పార్టీ కార్యాలయంలో కాగిత కృష్ణప్రసాద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటూ అధికారం చేపట్టిన త్వరితగతిలోనే మొదటి సంతకం మెగా డిఎస్సి, భూ యాక్ట్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధీకరణ, అవ్వాతాతలకు 4000 పెన్షన్లు పెంచుతూ మరియు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్కిల్ డెవలప్మెంట్ ఫైలుపై సంతకం చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిక్కిలి సంతోషం వ్యక్తపరుస్తున్నారన్నారు. అంతేకాకుండా ఈ రోజు పోలవరం పర్యటనని నిర్వహించి అధికారులతో సమీక్షా రివ్యూ చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు పాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి మార్గంలో దూసుకుపోవడం తథ్యమన్నారు. ప్రజల స్థితిగతులు కూడా మార్పులు సంభవించి సంతోషంగా వారి జీవనం ముందుకు సాగుతుందని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా దృష్టి సారించి ప్రతి సమస్యను పరిష్కార దిశగా తీసుకువెళ్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరి మహిళలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏదైతే మరి హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో 5 హామీలు, ముఖ్యమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చే విధంగా సంతకాలు చేస్తూ మరి పాలన మొదలు పెట్టమని కూడా చూసాం. గతంలో లాగా విధ్వంసంతో కూడినటువంటి పాలన స్టార్ట్ చేయడం కాకుండా హామీలు నెరవేర్చే విధంగా, హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా 5 సంతకాలు చేసి మంచి పాలనని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వాటిలో మరి ప్రధానమైనటువంటిది మొదటి సంతకం మెగా డిఎస్సి. ఎంతోమంది నిరుద్యోగులు కళలు ఫలించేలాగా 16,000 పైగా మరి ఉద్యోగాలన్నిటికీ కూడా డిఎస్సి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేనటువంటి విధంగా భారీ మెగా నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. గతంలో మరి పాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి మాయ మాటలు చెప్పి ప్రతి సంవత్సరం జనవరి 1నే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి అని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లుగా 2016, 2018లో కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా 16,800 పైగా పోస్టులు ఆ రోజున నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ కల్పన చేయడం మనందరూ కూడా చూసాం. అదే తరహాలో ఈరోజు రాగానే మరి ఆయన మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజున మరి మెగా డిఎస్సిని పెద్ద ఫైల్ మీద మొదటి సంతకం చేశారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ లేకుండా చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అనుచరులకి మరి లబ్ధి చేకూరే విధంగా, ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా చేసేటువంటి విధంగా ఒక చీకటి జీవనం తీసుకొచ్చారు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా వెంటనే ఆ ఫైల్ మీద కూడా ఆయన సంతకం చేసి ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ కల్పించే విధంగా ఆయన కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2,000 రూపాయల పెన్షన్ని ఒక్కసారిగా పెంచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో మరి ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చాలి. కేవలం 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పి 3,000 చేసి ఈ 5 సంవత్సరాల ప్రజలందరినీ కూడా గతంలో మోసం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు తగ్గట్టుగా ఒక్కసారిగా 4,000 పెంచడం జరిగింది. ఆ పెంచడం కూడా ఏదో జూలై నెలలో కాకుండా ఏప్రిల్ నుంచి పెంచడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అది కూడా వచ్చే నెలలో ఏదైతే పెన్షన్ పెంచారో ఆ అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం కలిపి 4,000 + 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చే విధంగా మరి ఆయన ఫైల్ మీద సంతకం చేశారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇదంతా కూడా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.
అదేవిధంగా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టడం మనందరం కూడా చూసాం. మన నియోజకవర్గంలో కూడా పెడనపేటలో అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, కూలి పనులకు వెళ్ళేటువంటి కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి కేవలం 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, భోజనం కానీ చేయడం మనందరం కూడా చూసాం. అటువంటి మంచి కార్యక్రమాలు ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ని మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే వాటన్నిటిని కూడా రద్దు చేసి ఆ బిల్డింగ్లన్నింటినీ కూడా రంగులు మార్చేసి అలా వదిలేయడం మనందరం కూడా చూసాం. మళ్ళీ వాటి యొక్క పునరుద్ధరణ కోసం మరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆ ఫైల్ మీద కూడా ఆయన సంతకం పెట్టడం జరిగిందని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ రాష్ట్రంలో గతంలో 5 సంవత్సరాల్లో మరి ఎంతోమంది యువకులందరూ కూడా టెక్నికల్గా కూడా ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ హోల్డర్స్ కానివ్వండి, చదువుకొని బయటకు వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి లేక నిరుద్యోగ యువత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోవడం అందరూ కూడా చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నారు. కాబట్టి ఒక కొత్త తరహాలో అంటే స్కిల్ సెన్సెస్ అనేదాన్ని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునేటువంటి యువత కానివ్వండి, ఆల్రెడీ డిగ్రీ పూర్తి చేసినటువంటి యువత కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, ఏ స్కిల్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు, వాళ్ళకి ఏ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాటన్నిటిని కూడా ఒక సెన్సెస్ తీసుకుని దానికి అనుగుణంగా మరి ఉద్యోగ కల్పన చేయడానికి అనుకూలంగా ఉంటున్న లక్ష్యంతో, అదేవిధంగా మరి మనం ఏదైతే కంపెనీలు కానివ్వండి ఉద్యోగానికి మనందరూ కూడా ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తామో వాటికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ పెంచే విధంగా కృషి చేయాలనే లక్ష్యంతో ఈ స్కిల్ సెన్సెస్ని కూడా ఆయన మరి పట్టించే కూడా వాటి అన్నింటినీ కూడా స్కిల్ సెన్సెస్ తీసుకుని యువకులందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టారని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 5 అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టి కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఏదైతే జరిగిందో తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన కూటమి ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా మరి ఈ యొక్క మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకునే లక్ష్యంతో పనిచేసేటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.